హలో, ప్రైజ్లాడు చెప్పండి. హల్లెలూయా. ఈ పాస్టర్ గారు ఎవరు? ఈ పాస్టర్ గారి పేరేంటి? మా పాస్టర్ గారు అనండి. మీ పాస్టర్ గారు చెప్పండి. ఇప్పుడు ఎవరు కొడుతున్నాడు రా? చెప్పని అప్పుడు చెప్పండి. ఎరా ఎదురుకురా. ఏమని కొడుతున్నాడా చెప్పు. మమ్మల్ని పేరు పెట్టి పిలుస్తారు. పిగ్గు, పాలక్క, కొబ్బరి నూనె. ఎరా అలా పిలుస్తున్నారా? నువ్వేంటి ఇచ్చుతున్నావా చెప్పు. అలా కొట్టొచ్చా? తప్పు. నువ్వే కొడుతున్నావు అంటున్నారు అందరూ. తప్పు కదా. మీ అక్కనా చెల్లి? నువ్వే పెద్దోడువా? అందరికీ నువ్వే పెద్దోడువా? సరే వెనకాలకి రండి. వెనకాల నుంచోండి. పడతలేదేంట్రా ఈ పక్కకు? ఎదురుకే రండి. పడతలేదు సరిగ్గా. ఎదురుకొచ్చాను అమ్మాయిలు. ఇదిగోని పిల్లలు మీరు అలా కొట్టకూడదురా. నువ్వు నీ పేరేంటి? సాత్విక్. నీ పేరు చూస్తే మాట్లాడుకో. సాత్విక్ అంటే ఎంతో నెమ్మదిగా ఉండాలి. కొడతావా అందరినీ? తప్పు కదా. దేవుడు ఉండు వాతలేసేస్తాడు. ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఎత్తాడు. వేసేయ వాతలు. తిట్టకూడదు. ఇదిగో తిట్టకూడదు. కొడతావా? ఇంకా తప్పు కదా. మనం చెప్పాను కదా. మాట్లాడకే నేను చెప్తున్నానా? కొడతావా పిల్లల్ని? ఇలా బుద్ధి లేని దిడికి కొడతావా? అమ్మాయి కొడతానంటున్నాడా? నిజంగా మీరు అందరూ అట్టుకుని బాధేయండి. నువ్వు కూడానే మొత్తం అందరు బట్టి బాధండి. బాధేటప్పుడు ఏం చేస్తాడు? అమ్మో దండం, అమ్మో నన్ను కొట్టకండి అమ్మో అంటాడు. పొద్దుట్లో వేసి అయ్యేం పువ్వులు? పిచ్చి పువ్వులా? ఏం పువ్వులు అమ్మాయి? పిచ్చి పువ్వులు అంటే ఏంటి? పిచ్చికాయలు ఉంటాయా? పిచ్చి పువ్వులు ఉంటాయా? పిచ్చి మనుషులు ఉంటారా? పిచ్చి కుక్కలు ఉంటాయా? అయ్యో దేవుడు భలే చేశాడే. మరి మీరు పువ్వులు పెట్టుకోవచ్చు కదా. రోజు పొద్దున్న లేచి ఆడపిల్లలు ఏం చేయాలంటే, మీరు ఆడపిల్లలు కదా, ప్రార్థన చేసుకుని బయటకు వచ్చి వాక్యం చదువుకొని అమ్మ పనికి వెళ్ళిపోద్ది కదా. మీ అమ్మ రోజు పొద్దుట వెళ్ళిపోతారు కదా. కసు ఊడ్చాలి. ఏం ఊడ్చాలి? కసు ఊడ్చలేదు దానికి శుభ్రం ఉండదు. కసు ఊడ్చాలి. నీళ్ళు తాగినప్పుడు నువ్వు గ్లాసులో నీళ్ళు తాగితే నోట్లో పెట్టుకోకూడదు. ఎత్తుపోసుకోవాలి. ఎంగిల్ చేయకూడదు. చేతులు రెండుకి వెళ్తారు కదా రోజు. అంటే డబ్బా అంటారు మీరు. ఏమంటారు? డబ్బాకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? శుభ్రంగా చేతులు సబ్బు పెట్టి కడుక్కోవాలి. ఇంటికి వచ్చాక ఏం చేయాలి? అక్కడ ఉంటుంది కదా బట్టల సబ్బు, దాంతో కడుక్కోవాలి. శుభ్రం ఉండాలి. అర్థమైందమ్మా? లేకపోతే జబ్బులు వస్తాయి. ఏమొస్తాయి? జ్వరాలు వస్తాయి. జబ్బులు వస్తాయి. ఏం చెప్పాను? శుభ్రంగా ఉండాలి. ఏం చెప్పాను? నేను మాట్లాడకు. స్నానం చెయ్యాలి. పొద్దుటే చెప్పు. స్నానం చేయాలి. మళ్ళీ మధ్యాహ్నం స్నానం చేయాలి. మళ్ళీ సాయంకాలం స్నానం చేయాలి. నువ్వు కూడా రా. నువ్వు పెద్ద సన్నాసివి. వీళ్ళందరినీ పాడు చేస్తున్నావు. వీళ్ళందరికీ అల్లరి నేర్పుతున్నావు. వీడు అందరికీ అల్లరి నేర్పుతున్నాడు. ఏం చేస్తాడమ్మా? ఏరా వీడు హీరో అయిపోదాం అనుకుంటున్నావేంట్రా? ఇలా ఎరా హీరో అయిపోదాం అనుకుంటున్నావా? మరి పిల్లల్ని ఎందుకు కొడుతున్నావురా? పిల్లల్ని కొట్టవచ్చా చెప్పు. ఆ గోరెందుకు కట్ చేసేయి. తప్పు ఉండు. వేసాయి ఊరుకోడు.
కట్ చేసేయి. ఏం చేయాలి? పిల్లల్ని కొట్టడం చెప్పు. పిల్లల్ని ఇంకా కొట్టను. మీ చెల్లెళ్ళే కదా, ఎప్పుడు నువ్వు పెద్దోడు కదా, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏసయ్య అగ్నిగుండంలో పడేస్తాడు. ఎడబడేస్తాడు? కాలిపోతూ ఉంటాం. మరి ఇక కొట్టనని చెప్పి ఏసయ్యా ఇదిగో నా నరకంలో పడేస్తే నేను పిల్లల్ని కొట్టను. అగో నరకం అంటే నిప్పుల మీద నడవాలి. అర్థమైందా? చదువుకుంటున్నారా? 1 2 3లు వచ్చా? ఏబిసిడీలు వచ్చా? లెక్కలు వచ్చా? ఇంగ్లీష్ వచ్చా? బాగా చదువుతున్నారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈయనెవరు? మీ పాస్టర్ గారా? ఆయన పేరేంటి? ఏం పేరు? ఏసేబా. ఏ ఊరు? ఓహో అమ్మ, ఉప్పరపాలెం కూడా ఉందా? ఉప్పరపాలెం అంటే ఉప్పరలో ఉంటారా? మీ ఊరు పేరేంటి? మీదన్నీ అడవిలే కదా. అదిగో అడవి, అదిగో కొండ. మీరు అడవిలో ఉంటున్నారు. ఎక్కడ ఉంటున్నారు? మీ అడవుల పేరేంటి? నల్లమల్లి అడవులు. ఏ అడవులు చెప్పు? మల్ల కాదు, నల్లమల్లి. నల్లమల్లి అడవుల్లో ఉన్నారు మీరు. పుల్లొత్తే ఏం చేస్తారు? ఈడున్నాడు కదా హీరో. అప్పుడు ఈడు పంపండి పులి మీదకి రా. పులొత్తే ఏం చేస్తావురా? ఏం చేస్తా? కొడతాను మీద బాణం ఇచ్చుకుని వేస్తానని చెప్పు. ఏమేస్తా? బాణాలు వేయాలి. ప్రార్థన చేసుకుని సెట్ సాస్ నుండి బాణం వేసామంటే సత్తది. ఏమవుతుంది? బరిగేదలు ఉంటాయి ఇక్కడ. అడుగు దొన్నలు ఉంటాయా? కొండ మీదకి వెళ్ళిపోతాయా? కొండ మీద మీరు లోపలికి వెళ్ళారు? అడవిలోకి మీరు లోపలికి వెళ్ళావా? అడవి లోపలికి వెళ్ళారా? అడవి లోపల కాయలు ఉంటాయా? ఏం కాయ? రేక్కాయలు ఉంటాయా? ఇంకేం కాయలు? జాంకాయలు కూడా ఉంటాయా? కోసుకుంటారా? తీగుంటాయా పుల్లగుంటాయా? మరి నాకు కోసుకొచ్చి పెట్టారు కదే. ఎరా పిల్లలు సరే హల్లెలూయా చెప్పండి. యేసయ్యా, యేసయ్యా కాపాడు, మా తల్లిదండ్రులను కాపాడు, యేసేపు పాస్టర్ గారిని కాపాడు, మోసే పాస్టర్ గారు మా యొద్దకు వస్తున్నాడు, మా కోసం ప్రార్థన చేస్తాడు. మాది అక్కపల్లి, అడవిలో ఉన్నాము ప్రభా. రాత్రి పగలు కాపాడు, కాపాడు. నీ రాజ్యం వస్తుంది కదా, మమ్మల్ని తీసుకుపో. మా యేసేపుని కూడా తీసుకుపో. యేసేపు కూడా పొత్తాడు. యేసేపు మీటింగ్లు బాగా జరగాలి. యేసయ్యా, మోషే పాస్టర్ గారు అడవిలాంట తిరుగుతున్నాడు, మా దగ్గరకు వస్తున్నాడు. చల్లగా కాపాడు యేసయ్యా. మా దోషాలు క్షమించు, మా అపరాధములు క్షమించు, కీడు నుండి తప్పించు, అపాయం రాకుండా కాపాడు, నీ రాజ్యంలో చేర్చుకో. ఆమేన్, ఆమేన్. గుర్తుందా అమ్మాయి? బుడ్డమ్మాయి, ఈ బిళ్ళరా, నువ్వు వెళ్ళరా. గుర్తుందా? నేను చెప్పాను, ఏం చెప్పాను? ప్రార్థన చెయ్యాలి. చెప్పు. ప్రార్థన చెయ్యాలి. నువ్వు రా బుడ్డమ్మాయి, రా. నీ పేరేంటి? ఇలా చూడు, ఇటు చూడు. ఏం పేరు? నీ పేరేంటి? చూడు. నీ పేరేంటి? చెప్పు. గెలుతున్నావా? అందరినీ గెలుతున్నావా? ఓరి అమ్ము గెలుతుందంటారు. ఇదో గోర్లు కత్తిరించి ఎత్తాడు యేసయ్య. గెలుతావా? ఇంకా గెలనాను.
చెప్పు. గెలుతావా? గిచ్చుతున్నావా? ఎలా గిచ్చుతున్నావు చూపించు. ఇదిగో ఇలా గిచ్చిద్ది. అమ్మో అలా గిచ్చుతున్నావు అంటే ఇంకేంటి? తప్పు సుప్రియ, అలా గిచ్చితే గిచ్చకూడదు. నువ్వు రారా. గాలి. నీ పేరేంట్రా? ఓసన్న. ఓసన్న. ఓసన్న మంచి పేరు పెట్టుకున్నావు. బైబిల్ పాస్ చదివి. ఓ గోషాన్ గారి లాగా అయిపోవాలి నువ్వు. ఓకే దమ్మాయి, నువ్వు రమ్మాయి. ఏ అమ్మాయి పేరు? నీ పేరేంటి అమ్మాయి? శ్రావ్య. ఆ? శ్రావ్య. సావ్య కావ్య? శ్రావ్య. సావ్య. బాగా చదువుతున్నావా? టీ పెట్టిస్తావా నాకు? అదో టీ పెట్టడం వచ్చా? రాదు. అయ్యో పాపం. దా నువ్వురా. కాబట్టి కూపనత్తి ఈ అమ్మాయి మీకు అందరికంటే పొడుగుగా ఉంది. ఏం పేరు అమ్మాయి? మహి. మహిగాడు మంచోడు. మహిమ, దేవుని మహిమ రావాలి. చెప్పు. యేసయ్యా యేసయ్యా మహి అను నన్ను మహిమను మహిమపరచు. మహిమపరచు. ఆమేన్. ఆమేన్. అందరూ అయిపోయారు. ఆమేన్. ఈడున్నాడా? రారా. ఈడు ఇందాక వచ్చాడు కదా. ఈడు కొడాలి. కొడతావా ఆహా. పిల్లల్ని? పంది గింది అంటావా? పంది అనకూడదు. పంది అంటే దెయ్యమైపోతారు. ఎవరైతే పంది అన్నారు అమ్మ అనకూడదు.